ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతోనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః 31 పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించే వారు కర్మ బంధముల నుండి విముక్తులవుతారు. చాలా అందంగా దేవదేవుడు తను వివరించిన సిద్ధాంతాన్ని మత అభిప్రాయం అన్నాడు. అభిప్రాయం అనేది వ్యక్తిగత దృక్పథం, సూత్రం అంటే ఒక సార్వత్రిక వాస్తవం. అభిప్రాయాలు అనేవి బోధకుల బట్టి మారవచ్చు, కాని సూత్రం అదే ఉంటుంది. తత్వవేత్తలు మరియు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను సూత్రాలుగా చెప్తారు. కాని గీతలో తను చెప్పిన సూత్రాన్ని భగవంతుడు తన అభిప్రాయం అన్నాడు. తన ఉదాహరణతో మనకు వినయాన్ని, మర్యాదను నేర్పుతున్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడు ఇప్పుడు భగవద్గీత యొక్క ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి వాటిని జీవితంలో శ్రద్ధగా పాటిస్తే కలిగే శ్రేయస్సుని సూచిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవటమే మనుష్యులుగా మనకున్న విశేషధర్మం. ఈ విధంగా మన మానసిక జ్వరాలు కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, భ్రమ మరియు ఇతర మానసిక వ్యాధులు మొదలైనవి ఉపశమిస్తాయి. ఇంతకు పూర్వ శ్లోకంలో అన్ని కార్యములను తనకే అర్పితము చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. కాని ఈ ఉపదేశం పట్ల భగవంతుని మీద విశ్వాసం లేని వారి నుండి అవహేళన ఎదురవ్వచ్చు మరియు భగవంతునిపై ఈర్ష్య కలవారి నుండి తిరస్కారం ఎదురవ్వచ్చు. కాబట్టి దృఢ విశ్వాసంతో ఈ ఉపదేశాన్ని స్వీకరించవలసిన అవసరాన్ని శ్రీకృష్ణుడు నొక్కి చెప్తున్నాడు. నమ్మకంతో ఈ ఉపదేశాన్ని పాటించేవారు కర్మ బంధాల నుండి విముక్తులవుతారు. మరిక నమ్మకం లేని వారి గతి ఏమవుతుంది? వారి పరిస్థితి ఇక తదుపరి వివరించబడింది. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః 32 కాని జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కాని మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది. కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కాని దాని ప్రయోజనాన్ని కాని అన్నిసార్లు అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే అత్యల్ప జీవాత్మలమైన మనకు మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం, విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ, తప్పులు వెతుకుట చేసే బదులుగా మన బుద్ధిని సమర్పించాలి. శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయి ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకుని ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చేసుకోగలను అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది. జగద్గురు శంకరాచార్య శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు: గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ. గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ. చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు: శ్రద్ధ శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ. చైతన్య చరితామృతము మధ్య లీల 2.62. ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే శ్రద్ధ. బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు: నిరూపించలేనప్పుడు విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో. కాబట్టి శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ నమ్మకంతో విశ్వసించటమే. కాని అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీకృష్ణుడి ఉపదేశాలు జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ జనులు దానిలో తప్పులు పడుతుంటారు. ఉదాహరణకి, దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా, అహంకారి ఏమో అర్జునుడిని తననే పూజించమంటున్నాడు? ఇలాంటి వారిని శ్రీకృష్ణుడు అచేతసః అంటే విచక్షణ జ్ఞానం లేనివారు అంటున్నాడు. ఎందుకంటే వారికి ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది, మంచేదో చెడేదో, ధర్మానికి అధర్మానికి, సృష్టికర్తకి సృష్టింపబడిన వానికి, సర్వోన్నత యజమానికి
సేవకునికి తేడా తెలియదు. అలాంటి వారు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. 33 వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం? శ్రీకృష్ణుడు మళ్ళీ అకర్మ కన్నా కర్మయే శ్రేష్టమనే విషయానికి సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా అనంతమైన పూర్వజన్మ సంస్కారాలని, వారి ధోరణులు, అభిప్రాయాలు, ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ, అసంఖ్యాక పూర్వజన్మల నుండి పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధి, ని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్ని పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే అదొక అయోమయమైన, అస్థిరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల, సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి. ఇది చేయాలంటే మన ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని, అంగీకరించి అక్కడి నుండి మెరుగుపరుచుకోవాలి. జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి. ఇది మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడమీద ఎంత మమకారం ఉంటుందంటే దూడ ఒక్క క్షణం కనిపించకపోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపింపబడుతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు: నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది. భగవద్గీత సాయంత్రం 7కు 1 నిమిషం. నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది. భగవద్గీత 18.60. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ప్రాప్తి దిశగా మార్చటం ద్వారా మరియు మన విధులను రాగద్వేషరహితంగా భగవత్సేవ రూపంగా చేయటం ద్వారా ఆ సహజ స్వభావాన్ని పవిత్రమునర్చుకోవాలి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ యస్య పరిపంతినౌ. 34 ఇంద్రియములు సహజంగానే ఇంద్రియవస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. కాని వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం మనస్సు, ఇంద్రియములు తమ సహజ గుణాలచే నడిపింపబడుతాయి అని చెప్పి ఉన్నా ఇప్పుడు వాటిని మచ్చిక చేసుకునే అవకాశాన్ని చూపిస్తున్నాడు. మనకు ఈ భౌతిక శరీరం ఉన్నంతకాలం దాని నిర్వహణ కోసం ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. శ్రీకృష్ణుడు మనలను అవసరమైన వాటిని వినియోగించుకోవటం ఆపమని అనటం లేదు. వాటి మీద మమకారం, ద్వేషం నిర్మూలించటానికి ప్రయత్నించమంటున్నాడు. ఖచ్చితంగా పూర్వజన్మ సంస్కారములు అన్ని ప్రాణులమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాని ఈ భగవద్గీతలో చెప్పబడిన పద్ధతి పాటిస్తే ఈ పరిస్థితిని సరిదిద్దటంలో విజయాన్ని పొందవచ్చు. ఇంద్రియములు సహజంగానే తమ ఇంద్రియవస్తు విషయముల వైపు పరుగుతీస్తాయి. వాటి పరస్పర సహచర్యం సుఖ, దుఃఖ అనుభూతులను కలుగచేస్తుంది. ఉదాహరణకి రుచి అనుభవించే నాలుక రసాంకురములు, మధురమైన పదార్థములు తగిలినప్పుడు ఆనందాన్ని, చేదు పదార్థములు తగిలినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనస్సు పదే పదే ఈ వస్తు విషయముల ద్వారా వచ్చే సుఖ, దుఃఖాలని స్మరిస్తూ ఉంటుంది. సుఖాలని కలుగచేసే వాటిమీద చింతన మనస్సుకి వాటిమీద మమకారం, ఆసక్తి కలుగచేస్తుంది. అదేవిధంగా దుఃఖ హేతువుల మీద చింతన ద్వేషాన్ని కలుగచేస్తుంది. ఈ రాగ, ద్వేషముల రెంటిలో దేనికీ వశము కాకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. మన ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల ఇష్ట, అయిష్ట పరిస్థితులు ఎదురవుతాయి.
అనుకూల పరిస్థితుల కోసం ప్రాకులాడకుండా అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించుకోకుండా ఉండటానికి అభ్యాసం చేయాలి. మనోఇంద్రియముల అయిష్టములకు మనం బానిసలమైపోకుండా ఉంటే మన నిమ్న స్వభావాన్ని అధిగమించినట్టే. కర్తవ్య నిర్వహణలో దుఃఖాల పట్ల ఉదాసీనతో, అనాసక్తతో, తటస్థంగా ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్వభావంతో పని చేయటానికి నిజంగా స్వేచ్ఛ పొందుతాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. 35. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కాని ఇతరుల మార్గం, ఇతర ధర్మాన్ని చేయటం, అనుసరించటం ప్రమాదకరమైనది. ఈ శ్లోకంలో ధర్మ అన్న పదం 4 సార్లు వాడబడింది. ధర్మ అన్న పదం హిందూ మతంలో, బౌద్ధ మతంలో తరచుగా వాడబడుతుంటుంది. కాని అది ఆంగ్ల భాషలోకి అనువదించటానికి అత్యంత క్లిష్టమైన పదం. రైచస్నెస్, గుడ్ కాండక్ట్, బ్యూటీ, నోబల్ క్వాలిటీ మొదలైన ఆంగ్ల పదాలు ఆ పదం యొక్క కొంత అర్థాన్ని మాత్రమే వివరిస్తాయి. ధర్మ అన్న పదం ధృ అన్న ధాతువు నుండి వచ్చింది. అంటే ధారన్ కరణేయోగ్య, అంటే మనకు తగిన బాధ్యతలు, విధులు, ఆలోచనలు మరియు చర్యలు అని. ఉదాహరణకు, జీవాత్మ యొక్క ధర్మ భగవంతుణ్ణి ప్రేమించటమే. మన అస్తిత్వానికి ఉన్న మూలసూత్రము ఇదే. ఇక్కడున్న పూర్వప్రత్యయము స్వ అంటే సొంత లేదా వ్యక్తిగత అని, ఆ ప్రకారంగా స్వ ధర్మ అంటే మన వ్యక్తిగత ధర్మ, మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భము, పరిస్థితి, పరిపక్వత మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం. జీవన సందర్భం, పరిస్థితి మారినప్పుడు, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు స్వ ధర్మము అనేది మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని చేయమనటం ద్వారా అర్జునుడిని స్వ ధర్మం పాటించమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వేరేవారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అంటున్నాడు. మరొకరిలా నటించటం కన్నా మనం మనలాగే ఉండటం ఎంతో ఆనందదాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కాని అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్ధులలో ఘర్షణకి దారితీస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయటం కన్నా స్వంత ధర్మములు నిష్టగా చేయటంలో మరణించినా సరే, అదే మంచిది అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. 36. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ వృష్ణివంశీయుడా, శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా, బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? శ్రీకృష్ణుడు ఇంతకు పూర్వ శ్లోకంలో రాగద్వేషాల ప్రభావాలకు లోను కావద్దు అని చెప్పి ఉన్నాడు. అర్జునుడు అలాంటి దివ్యమైన జీవనాన్ని గడపాలనుకుంటున్నాడు, కాని ఆ ఉపదేశం పాటించటం అతనికి కష్టతరంగా అనిపిస్తోంది. కాబట్టి అతను శ్రీకృష్ణుడిని మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహం అడుగుతున్నాడు. అర్జునుడు అంటున్నాడు, ఉన్నతమైన ఆదర్శం చేరుకోవటానికి మనకు అడ్డుగా ఉన్న శక్తి ఏమిటి? రాగద్వేషాలకు వశమైపోయేలా చేసేది ఏమిటి? అని. పాపపు పనులు చేసేటప్పుడు మనందరికీ ఇది తప్పోనో లేదా పశ్చాత్తాపమునో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకు నిలయము అన్న నిజం మీద మనఃసాక్షి స్థితమై ఉంటుంది. మరియు ఆయన అంశము అయినట్టి మనకు కూడా సుగుణములకు, మంచితనానికి ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్ని ఇస్తుంది. కాబట్టి దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి అనే లాంటివి తప్పు అని తెలియదు అని సాకులు చెప్పలేము. మన సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులు అని మనకు తెలుసు, అయినా మనం ఏదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. 37. సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు, వాంఛలు, తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది.
దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకునుము. వేదములు కామము అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపై ఆశ, అధికారం కోసం తపన మొదలగునవి. ప్రతి ఒక్క ప్రాణికి సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా మారుతుంది. ఏ విధంగానైతే జీవాత్మ భౌతిక శక్తితో అనుసంధానమై తనను తాను ఈ శరీరమే అనుకుంటుందో అదే విధంగా దాని యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్యం కారణంగా కామము గా మారుతుంది. దివ్యప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన అంటే కామము కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రాణాంతక క్యాన్సర్ మనలోనే ఉన్నట్లుగా ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణమని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది. ఈ భ్రమలో వాటిని పొందటానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ లోభముకి దారి తీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు: కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రతరమైన కోరిక, కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి శ్రీకృష్ణుడు కామమే లేదా కోరికలే అన్ని అరిష్టాలకు మూల కారణం అని ముద్ర వేశాడు. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్థదా తేనేదమావృతం. 38. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాయసముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము కోరిక చే కప్పివేయబడుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది. కాని కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ధి యొక్క విచక్షణ శక్తిని కప్పివేస్తుంది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి 3 స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు. వెలుగునిచ్చే అగ్ని పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత సాత్విక కోరికల వలన జనించే పలుచని మబ్బులాంటిది. ఒక అద్దం సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కాని దుమ్ముచే మాసిపోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచివుంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్నా చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది. ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక 2 మైళ్ళు నడిచిన తరువాత సూర్య అస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలైంది. అంచేత అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కాని అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి. వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి మంత్రగత్తెకి కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక చెట్టు తీగలచే కప్పబడియున్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు. కాని అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉండిపోయాడు. కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము. వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో 2 ఎలుకలు కనిపించాయి. ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది. ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది. దాని నుండి తేనె బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ ఎంత బాగుందో అనుకుంటున్నాడు. అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని
ఎలుకలని కందిరీగలని మర్చిపోయాడు. ఈ కథలోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కాని కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాలికి వెళ్లిన అడవి ఈ భౌతిక జగత్తుని సూచిస్తుంది. ఇక్కడ అడుగడుగుకీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు మరణించే వరకు బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె కాలగమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచియున్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల నల్ల ఎలుకలు పగలు రాత్రిని సూచిస్తాయి. అవి నిరంతరం మన ఆయుష్షుని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు మనస్సులో జనించి దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు. ఇవి బాధను దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాస్వాదనను సూచిస్తుంది. మన బుద్ధి యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోతూ క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటంలోనే మునిగిపోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. 39. అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది. ఓ కుంతీపుత్రుడా! ఇక్కడ కామము యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. కామము అంటే కోరిక, దుష్పూరేణ అంటే తృప్తిపరుపరాని, అనల అంటే ఎన్నటికీ చల్లారనిది అని అర్థం. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకుని దాన్ని తీర్చుకోవటానికి ఉసిగొల్పుతుంది. కాని ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత ఉధృతితో మండుతుంది. బుద్ధుడు ఇలా పేర్కొన్నాడు: న కహాపన వస్సేన తిత్తి కామేసు విజ్జతి అప్పస్సాదా కామా దుఃఖా కామా ఇతి విజ్ఞాయ పండితో ధమ్మపద. 186 శ్లోకం. కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేదు. దుఃఖానికి మూల హేతువు అని తెలుసుకుని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు. కాని ఈ రహస్యం అర్థం చేసుకోలేనివారు కోరికలను తీర్చుకోవటానికే వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది. కామము నివసించే స్థానాలను వెల్లడి చేయటం ద్వారా శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని నియంత్రించే పద్ధతి ఒకటుందని వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములు మనస్సు బుద్ధిలలో నుండి కామము తన ఆధిపత్యాన్ని జీవాత్మపై చలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే ఇంద్రియ వస్తు విషయములను ఇంద్రియములు కోరతాయి. ఇంద్రియములు మనస్సుని పిచ్చిపట్టేటట్టు చేస్తాయి. మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి తన విచక్షణ శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు వ్యక్తి చిత్త భ్రాంతికి లోనయి కామానికి వశుడై దాన్ని తీర్చుకోవటానికి ఏదైనా చేస్తాడు. ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి అనే పరికరములు తమంత తామే చెడ్డవి కాదు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించటానికి ప్రసాదించబడ్డాయి. కాని మనమే కామానికి వాటిపై ముట్టడి చేసి వశపరుచుకునే అనుమతినిచ్చాము. ఇప్పుడు అవే ఇంద్రియమనోబుద్ధులను మన ఉద్ధరణ కోసం వినియోగించుకోవాలి. తదుపరి శ్లోకంలో అది ఎలా చేయాలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు.